కుడిపటి భాగంలో ఈ మంత్రలవ ఆ భయంకరమైన కాల సర్ప గుహలోనికి ప్రవేశించింది. ఎక్కడైతే పొట్టు దయ్యాలు అచంచలంగా ఉండిపోయాయో దానికి కారణం తెలుసుకోవడానికి ఎంతో ప్రయత్నించింది. కానీ వాళ్ళకి ఎదురుగా ఉన్న ఆ భయంకరమైన మానవ శిల్పంలోంచి ఒక మాయావాణి వినిపించింది. వాళ్ళ గురించి రహస్యం తెలుసుకోవాలంటే ఈ గృహకి అభిముఖంగా 100 మైళ్ళ దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామానికి వెళ్ళి తెలుసుకోమంది. ఆ విషయం గురించి తెలుసుకోవడానికి మంత్రాలవ్వ ఎంతగానో ఆరాటపడుతూ ఎలా అయినా సరే పొట్టుదయ్యాలను కాపాడుకోవాలని అనుకొని ఆ గృహ నుంచి నేరుగా ఆ గ్రామానికి బయలుదేరింది. మంత్రాలవ్వతో పాటు ఈ పొట్టుదయ్యాలు తమ వెంట తీసుకొని వచ్చిన ఆ 2 చిన్నపిల్లలు కూడా మంత్రాలవ్వతో ప్రయాణం చేస్తూ నడుస్తూ ఉన్నారు. వాళ్ళు ముగ్గురు అడవి మార్గం గుండా వెళ్తూ ఉన్నారు. ఇంతలో ఈ చిన్నపిల్లలు 2 మంత్రాలవ్వని జిలా అడుగుతూ ఉన్నారు. అరే అవ్వ, ఇంకా ఎంత దూరం? చాలాసేపు నడుస్తున్నాం కదా, మేము నడవలేకపోతున్నాం. దయచేసి కొద్దిసేపు ఆగుదాం అని ఆ చిన్నపిల్లలు 2 మంత్రాలవ్వని అడుగుతూ ఉంటారు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ జిలా అంటూ ఉంది. అరే అవునా పిల్లలు, నన్ను క్షమించండి. పొట్టు దెయ్యాలని కాపాడుకోవాలన్న ఆతృతలో ఇలా నడుచుకుంటూ వస్తున్నాను. నేను మీరు వెంట రావడం గమనించలేదు. సరే, ఇప్పుడు మనం గాల్లో ఎగురుకుంటూ వెళ్దాం అని చెప్పి ఈ మంత్రాలవ్వ తన మంత్రదండంతో ఆకాశం వైపుకు చూపి ఒక మంత్రాన్ని చదువుతూ ఉంది. ఓ ఈ మంత్రక్షీర కబీరా, ఎక్కడ ఉన్నావు? వెంటనే నా ముందుకు ప్రత్యక్షమవు. నీతో సమయము ఆసన్నమవుతుంది. నీకు పని పడింది. తక్షణమే నా ముందుకు ప్రత్యక్షమవ్వు అని మంత్రాలవ్వ చదవగా ఆకాశ వీధుల్లో ఎగురుతూ ఉన్న కబీరుడికి ఆ మంత్రాలవ్వ మాటలు వినిపించి చాలా వేగంగా గాల్లో ఎగురుకుంటూ నేరుగా ఈ మంత్రాలవ్వ ముందుకు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే ఈ మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది. స్వాగతం కబీరా, స్వాగతం. కబీరా, నీతో మాకు చిన్న అవసరం పడింది. ఈ యొక్క గృహకి అభిముఖంగా 100 మైళ్ళ దూరంలో ఒక చిన్న గ్రామం ఉంది కదా, మమ్మల్ని ఇప్పుడు తక్షణమే ఆ గ్రామానికి చేరువ చేయాలి. త్వరగా త్వరగా తీసుకువెళ్ళు కబీరా అని మంత్రాలవ్వ ఆ కబీరుడితో చెప్పింది. ఆ మాటలు విన్న కబీరు ఇలా అంటూ ఉన్నాడు. తప్పక మాత, తప్పకుండా. మీ యొక్క మాట నేను ఎప్పుడూ ఉల్లంఘించను. ఖచ్చితంగా ఇప్పుడే మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొని వెళ్తాను. నాపై కూర్చోండి అని చెప్పి ఈ కబీరుడు తన పైకి మంత్రాలవ్వతో పాటు ఆ పిల్లలను కూడా ఎక్కించుకొని ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అలా కొద్ది సమయం ప్రయాణిస్తూ ఉన్న సమయంలో వీరికి ఒక పెద్ద స్వరం వినిపిస్తూ ఉంది. ఆ మార్గంలో వెళ్తున్న మంత్రాలవ్వకి ఒక స్వరవాణి వినిపిస్తూ ఉంది. అవ్వా, మంత్రాలవ్వ, ధన్యవాదాలు. మీ రాక కోసం ఎన్నో 100 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. మా పుట్టుదయ్యాల తండ్రి మీకు కనిపించినట్లయితే మీరు ఈ ఊరికి వస్తారని ఎప్పుడో చదివాను. ఖచ్చితంగా ఇప్పుడు మా పుట్టుదయ్యాల తండ్రి మీకు కనిపించే ఉంటారు. అయ్యా మంత్రాలవ్వ, త్వరగా వచ్చి మా ఊర్లో ఎన్నో 100 సంవత్సరాల నుంచి ఆ పట్టుదయ్యాల జీవిత చరిత్ర దాగి ఉన్న ఆ శిల్ప రహస్యాన్ని చదివి మా ఊరి ఆత్మలన్నిటికీ విముక్తి కల్పించండి మంత్రాలవ్వ అని ఒక మాయా స్వరం ఈ మంత్రాలవ్వకు వినిపించింది. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది. తప్పకుండా తప్పకుండా, ఇంతకాలం మీరు చెప్పిన విధంగానే ఆ పొట్టుదయ్యాల యొక్క పుట్టుపూర్వత్వాలు నాకు తెలియలేదు. నేటితో ఆ యొక్క సమస్యకి ఒక పరిష్కారం వచ్చింది. కాకపోతే పుట్టుదయ్యాలు ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నాయి. వాళ్ళ గతం గురించి తెలుసుకున్న ప్రతి క్షణం కూడా, వాళ్ళు దేహంలో ఉన్న ప్రతి అవయము కూడా ఒక్కొక్కటిగా శిల్పం వల్లే మారిపోతుంది. త్వరగా ఆ శిల్ప గ్రంథంలో ఉన్న ఆ భయంకరమైన రహస్యాన్ని తెలుసుకొని నేను వాళ్ళని రక్షించుకోవాలి అని మంత్రాలవ్వ ఆ మాయావాణితో చెప్పింది. చెప్పిన విధంగానే ఈ యొక్క మంత్రాలవ్వతో పాటు ఈ కబీరుడితో ఆ పిల్లలు 2 నేరుగా ఆకాశంలో ఎగురుకుంటూ ఒక ఊర్లోనికి ప్రవేశించారు.
ఊరు ఎంత ఎక్కడ చూసినా చాలా నిర్మానుషంగా ఉంది. ఇటు చూసినా మానవుల యొక్క కళేబరాలతో నిండిపోయి ఉంది. అది ఎంత చూస్తూ చిన్నపిల్లలు చాలా భయపడుతూ మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నారు. అరే మంత్రాలవ్వ, ఏంటి ఈ ఊరంతా ఇలా ఉంది? ఎక్కడ చూసినా చనిపోయిన మృతదేహాలు, అస్థి పంజరాలతో చాలా భయంకరంగా ఉంది. నాకు తెలిసి ఈ ఊర్లో మనుషులు ఎవరూ లేనట్టున్నారు. అందరినీ ఏదో పిశాచో దయ్యమో వచ్చి చంపుకు తినేసినట్టుంది. మంత్రాలవ్వ, ఇక్కడ మనం ఉండవద్దు, మనం వెనక్కి వెళ్ళిపోదాం మంత్రాలవ్వ అని ఆ పిల్లలిద్దరూ చాలా భయపడుతూ మంత్రాలవతో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ ఆ పిల్లలతో ఇలా అంటూ ఉంది. అరే పిల్లలు, మీరు భయపడవలసిన అవసరం లేదు. నా శక్తి ముందు ఎటువంటి భయంకరమైన పిశాచాలైనా సరే నేలకు బతకవలసిందే. మీరు ధైర్యంగా ఉండండి అని ఈ మంత్రాలవ్వ ఆ పిల్లలతో చెప్పింది. ఆ మాటలు విన్న కబీరుడు మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాడు. మంత్రాలవ్వ, ఇక నాకు సెలవు ఇప్పించండి. మీరు తిరిగి మరలా ఏ క్షణంలో ఇక్కడి నుంచి వద్దామని తెలిసిన వెంటనే నాకు మీ మంత్రశక్తితో కబురు పంపించండి. మరో క్షణమే మీ ముందు ప్రత్యక్షమవుతాను. జై హో మంత్రాలవ్వ అని చెప్పి ఆ కబీరుడు గాల్లో ఎగురుకుంటూ నేరుగా ఆకాశంలోనికి వెళ్ళి అక్కడికక్కడే మాయమైపోయాడు. అలా ఆకాశంలోకి వెళ్ళిన కబీరుడు ఒక్క నిమిషం తరువాత తన 2 రెక్కలు తెగి ఆకాశం నుంచి నేరుగా భూమిపైకి పడ్డాడు. కబీరుడు రక్తం కక్కుకొని చాలా గాయాలతో ఆ నేలపై పడి కొట్టుకుంటూ గట్టిగా అరుస్తూ ఉన్నాడు. మాతా మంత్రాలవ్వ, రక్షమాం రక్షమాం, మాతా మాతా రక్షమాం రక్షమా అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అది అంతా చూసిన ఈ మంత్రాలవ్వతో పాటు ఆ పిల్లలు కూడా ఒక్కసారిగా హడిలిపోయి చాలా గట్టిగా ఆ పిల్లలు ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు. ఈ మంత్రాలవ్వ ఒక్కసారిగా ఆ యొక్క కబీరుడు వద్దకు వెళ్ళి ఇలా అంటూ ఉంది. అరే కబీరా, ఏం జరిగింది? ఏమిటి నీకు ఈ గాయాలు? ఎవరు నిన్ను ఇలా గాయపరిచారు? చెప్పు అని ఈ మంత్రాలవ్వ ఆ కబీరుడిని అడిగింది. ఈ కబీరుడు రక్తం కక్కుతూ ఇలా అంటూ ఉన్నాడు. మాత, ఇక్కడ ఉండవద్దు. ఇక్కడ ఏదో ఒక భయంకరమైన శక్తి ఉన్నట్టుంది. నేను గాల్లో ఎగురుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆకాశంలో 2 భయంకరమైన రాక్షస చేతులు వచ్చి నా రెక్కలు విడబడడం కాకుండా నన్ను తీవ్రంగా గాయపరిచాయి మాత. ఈ ఊరిలో భయంకరమైన ప్రేతాత్మ పిశాచి ఏదో ఉంది. అందుకనే ఊరు అంత నిర్మానుషంగా మారిపోయింది. మంత్రాలవ్వ, మరొక క్షణం కూడా ఇక్కడ ఉండవద్దు. ఇక్కడి నుంచి మీరు త్వరగా వెళ్ళిపోండి, నన్ను విడిచి వెళ్ళిపోండి అని ఆ కబీరుడు మంత్రాలవ్వతో చెబుతూ రక్తం కారుతూ చాలా అవస్థపడుతూ ఉన్నాడు. అది అంతా చూస్తూ ఈ మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది. మిత్రా కబీరా, ఆపదలో ఉన్న నిన్ను విడిచిపెట్టి ఈ మంత్రాలవ్వ శక్తులు లేని దాని వలె వెనక్కి తిరిగి వెళ్ళిపోమంటావా? నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ఊరిలో ఉన్న రహస్యం తెలుసుకొని తప్ప నేను తిరిగి మరలా మన గృహకు వెళ్ళను. ఎలా అయినా కాపాడుకుంటాను. ఓం క్రీం మాయా శక్తిని, ఓం క్రీం మాయా రక్షకి. వెంటనే కబీరుడు చుట్టూ రక్షావలయం ఏర్పరచు. ఓం క్రీం రక్షావలయం అని ఈ మంత్రాలవ్వ మంత్రదండంతో మంత్రం చదవగా అక్కడికి ఎటువంటి రక్షావలయం కూడా రాలేదు. అది అంతా చూసి ఈ మంత్రాలవ్వ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అరే కబీరా, ఏం జరుగుతుందో అసలు ఇక్కడ? నా మంత్రదండం పనిచేయటం లేదు, నా మంత్రశక్తి కూడా పనిచేయటం లేదు. మంత్రోచ్చరణలో ఏదైనా లాభం ఉందా, లేకపోతే మనం అడుగుపెట్టిన ఈ స్థలంలో ఏదైనా ఉందా? అర్థం కావట్లేదు మిత్రమా. కానీ ఈ విషయం ఎలా అయినా పూర్తిగా తెలుసుకున్న మాత్రమే ఇక్కడి నుంచి అడుగు బయటకు పెడతాను. మంత్రాలవ్వ శక్తి లేకపోతేనేమి నా అనుచరులతో ఇక్కడికి ఖచ్చితంగా ఈ ప్రేతాత్మ పిశాచి ఎవరో కనుక్కొని దాన్ని పూర్తిగా అంతమొందిస్తాను అని మంత్రాలవ్వ చాలా గట్టిగా అరిచి చెబుతుంది. ఇంతలో ఈ మంత్రాలవ్వకి ఎదురుగా ఉన్న ఆ 2 చిన్నపిల్లలు కాస్త
ఒక్కసారిగా ఒక భయంకరమైన మాంత్రికుడు వలె మారిపోయారు. ఆ మాంత్రికుడు మంత్రాలవ్వను చూసి నవ్వుతూ గట్టిగా అరుస్తూ ఇలా అంటూ ఉన్నాడు. ఇదివే మంత్రాలవ్వ, చలే సునాయాసకంగా చేతికి దిక్కుదివే మంత్రాలవ్వ. ఖండకఠోర విచాక్షి మహిమ కలిగిన ఎన్నో పిశాచాలను నువ్వు లొంగ తీసుకున్నావు. ఎన్నో భూత ప్రేత ప్రణవ శక్తులను నువ్వు అంతమందించి మంత్రాల అవ్వవలే ఎంతో పేరు తెచ్చుకున్నావు. కానీ ఈ భయంకరమైన ఊరిలో నవగ్రహాలు ప్రణవ శక్తులు అన్నీ నా అధీనంలో ఉంటాయి. ఇక్కడ నీ శక్తి చల్లబోదే మంత్రాలవ్వా. ఇప్పుడు నువ్వు నా చేతిలో కీలు బొమ్మవి. ఇంతకాలం నీ రాక కోసం ఎదురు చూసి వేరొక రూపంలో నిన్ను ఎలా అయినా సరే ఇక్కడ రప్పించాలని అనుకొని నిన్ను ఇక్కడికి నేరుగా రప్పించానే మంత్రాలవ్వా. నేటితో నీ యొక్క చరిత్ర పూర్తిగా అంతమైపోతుంది. అక్కడ బందీగా ఉన్న నీ పొట్టు దెయ్యాలు కూడా సర్వనాశనం అయిపోతున్నాయి. భలే చిక్కావు మంత్రాలవ్వా అని ఆ మాంత్రికుడు గట్టిగా అరుస్తూ ఉన్నాడు. అది అంతా ఈ మంత్రాలతో పాటు కబీరుడు కూడా చూసి వాళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యపోయారు.